శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఇట్లు మీ లక్ష్మీ శైలజ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏం చేస్తున్నాను అనేది ఈరోజు ఈ వీడియోలో ఉంటుందండి. మన మినీ గార్డెన్కి కొన్ని కుండీలు అంటే డబ్బాలు అవి తీసుకొచ్చాము. దానికి పెయింటింగ్ అవి వేసి నీట్గా సెట్ చేద్దామని అనుకుంటున్నానండి. ఈ డబ్బాలు నేను బయట తీసుకున్నానండి. గమ్ డబ్బాలు ఇవి. వాటికున్న క్యాన్కున్న పైన కార్డులు ఉంటాయి కదండి, అవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని వాటి కింద అడుగు భాగాన హోల్స్ అవి పెట్టుకోవాలి. డ్రైన్ హోల్స్ మొక్కలు వేసుకోవడానికి. కొన్ని పెద్ద సైజులో ఎక్కువ పెట్టుకుంటే మంచిదేనండి. ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే పోతుంది. తర్వాత ఇవి బ్లాకే ఎందుకు వేస్తున్నానంటే, నేను హ్యాంగింగ్స్ తీసుకొచ్చాను. గ్రిల్స్కి హ్యాంగింగ్స్ అనేవి బ్లాక్లో ఉన్నాయి. సరే వేరే కలర్ పెడితే హ్యాంగింగ్స్ కనిపెడతాయి, బ్లాక్లో పెడితే కనపడు అన్న ఉద్దేశంతో బ్లాక్ వేస్తున్నాను. నీట్గా ఉంటుంది కదా అని చెప్పి. తర్వాత కొంచెం లోపలికి కూడా పెయింట్ అది వేసుకుంటే బాగుంటుంది కదా. కొన్ని మట్టి వరకు అయితే తెలియదు కానీ మట్టి పై భాగాన తెలుస్తుంది. అందుకని వేద్దామని చెప్పి కొంచెం లోపల కూడా వేశాను. మీరు చూసినట్టయితే లాస్ట్ వీడియోలో రాధాకృష్ణుల బొమ్మలు అవి స్టాండ్ తీసుకున్నానండి. అవి కూడా సెట్ చేయాలి. మన మినీ గార్డెన్లో రాధాకృష్ణుల బొమ్మ పెట్టిన తర్వాత ఈ కుండీల నిండా మొక్కలు అవి నింపేసేసి పెట్టుకుందాని ఉద్దేశంతో తీసుకొచ్చానండి. ఇవి కూడా అన్నీ వేసేసిన తర్వాత మొక్కలు కూడా తీసుకొచ్చి పెట్టి అప్పుడు వీడియో పెడతానండి మీకు. తర్వాత ఇవి మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే గుమ్మానికి అటు ఇటు పెట్టుకునే గిన్నెలండి. ఇవి మీషోలో ఆర్డర్ ఇచ్చాను. డైలీ వాటర్ పెట్టడం వల్లనో ఏమో కొంచెం బ్లాక్గా అట్లాగా తుప్పట్టినట్టు అయిపోయినాయి. పడేద్దామని చూస్తే గిన్నెలు మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి, బాగున్నాయి. సరే ఎందుకులే పాడేయడం అని మనసొప్పలేక ఇది గోల్డ్ మెటాలిక్ పెయింట్ అండి. ఇది వేసి చూద్దాము, బాగుంటే ఉంచుదాం లేదంటే తీసేద్దాం అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. శాండ్ పేపర్తో రఫ్ చేస్తే ఇంకా నీట్గా వస్తుంది. ఆ టైంకి నాకు శాండ్ పేపర్ అందుబాటులో లేక స్టీల్ పీసు తీసుకొని నీట్గా రుద్దేసేసాను. బాగా నాకు ఉన్నంత వరకు, అంటే అది పోయేంత వరకు రుద్దిన తర్వాత క్లాత్ పెట్టి తుడిచేసాక కొంచెం నీట్గా వచ్చింది. మీకు తేడా కూడా చూపించాను. తర్వాత ఈ గోల్డ్ మెటాలిక్ పెయింట్ అనేది వేసుకుంటున్నాను అనమాట. రస్ట్ పట్టకుండా ఉంటుంది. మేబీ అది కాస్తుందేమో అనిపిస్తుంది నాకు. సరే అని చెప్పి ఉన్న నాలు ఉంటుందిలే అనేసి వేస్తున్నాను అనమాట. ఇది గోల్డ్ మెటాలిక్ పెయింట్ తొందరగా డ్రై అయిపోతుందండి. వన్ సైడ్ వేస్తుంటే ఇంకొక సైడ్ అది డ్రై అయిపోతూ ఉంది. అందుకని ఫాస్ట్గా వేసేసి ఈ రెండు కూడా వేసేసి మళ్ళీ కొంచెం ఆరిన తర్వాత సెకండ్ కోటింగ్ కూడా వేశాను. ఇది ఎన్నాళ్ళు ఉంటుంది ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో మొత్తం సెట్ చేసిన తర్వాత మంచిగా వీడియో తీసి పెడతాను. ముగ్గులు వీడియోలు మళ్ళీ కంటిన్యూ చేస్తానండి. సేమ్ ఇదే గిన్నెల్లో పువ్వులు అవి నింపి ఆ వీడియో కూడా పెడతాను. ఇది ఎంతవరకు ఉంటుందో ఏమో తెలీదు, కానీ చూడడానికి మాత్రం చాలా చాలా బాగున్నాయి. వేసిన తర్వాత అచ్చం ఇత్తడి గిన్నెల్లాగే ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. ఇది ఆల్రెడీ వేసేసాను కదా, వేయడం కూడా ఈజీగానే ఉందండి. అంత కష్టం అనిపించలేదు, ఈజీగానే ఉంది. నీట్గా వేసేసిన తర్వాత కొంచెం డ్రై అయ్యే వరకు ఉంచాను. నేను బయట వేసాను కాబట్టి అది ఊరికనే డ్రై అయిపోయింది, పెద్ద టైం ఏం తీసుకోలేదు, డ్రై అయిపోయింది. వేసిన తర్వాత మళ్ళీ దానికే సెకండ్ కోటింగ్ కూడా వేసాను. సెకండ్ కోటింగ్ వేసిన తర్వాత ఇంకా కొంచెం బాగుంది, స్మూత్గా ఉంది. గిన్నెలు మొత్తం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. సరే ఇవన్నీ వేసి ఈ కుండీల్లో మొక్కలు అవి కూడా వేసి గిన్నెల్లో పువ్వులు పెట్టి మరొక వీడియోలో చక్కగా మనం మాట్లాడుకుందాము, మళ్ళీ కలుసుకొని. చూసారా ఎంత నీట్గా ఉందో. వేస్తున్న కొద్దీ ఇంకా నీట్గా వస్తుంది. థర్డ్ లైన్లో వేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకులే ఆగాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.